కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డిపై హత్యాయత్నానికి ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు డిమాండ్ చేశారు. కావలి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట బైఠాయించిన నిరసన తెలిపారు. టీడీపీ నేతల నిరసన కార్యక్రమంతో గంటపాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. అనంతరం అంబేద్కర్ విగ్రహం నుండి ఎన్టీఆర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అన్నవరం క్వారీ వద్దకు వస్తున్నారన్న సమాచారం అందుకొని రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ముఖ్య అనుచరులు హత్యాయత్నానికి రెక్కి నిర్వహించారని తెలిపారు. మారు ఆయుధాలతో దాడి చేయాలని, డ్రోన్ల సహాయంతో ఎమ్మెల్యేని కనిపెట్టాలని కుట్ర పన్నడం జరిగిందని తెలిపారు. ఎమ్మెల్యే కార్యక్రమం మారిపోవడం, క్వారీకి వెళ్లకపోయేసరికి ప్రమాదం తప్పిందని, అక్కడ ఉన్న సిబ్బందిపై దాడికి దిగడం జరిగిందని తెలిపారు. ఈ రోజున అన్నారంలోనే మా ప్రియతమ నాయకులు కృష్ణారెడ్డి గారి యొక్క క్వారీ దగ్గర ఈరోజు ఆ క్వారీకి వెళ్ళాలని ఆయన నిన్న ఉదయం అనుకున్నారు. ఈ రోజున వేరే అర్జెంటు పనిపడి అమరావతి వెళ్ళడం జరిగింది. ఈ రోజున అన్నారం క్వారీ దగ్గరికి ఆయన వస్తారని తెలుసుకొని కొంతమంది గూండాలు, వైఎస్ఆర్సీపీ పార్టీ గూండాలు ఈ రోజున ఆయన మీద దాడి చేయడానికి రెక్కి నిర్వహించి డ్రోన్ కెమెరాలతో ఆయన యొక్క కదలికలను ఏ రకంగా ఎక్కడ ఉన్నాడని తెలుసుకొని ఆయన మీద దాడి చేయడానికి చేసినటువంటి ప్రయత్నం ఈ రోజు విఫలమైంది. ఈ రోజున తీవ్రంగా తెలుగుదేశం పార్టీ ఖండిస్తున్నాం. ఇటువంటి హత్య రాజకీయాలని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఎవరైతే ఇక్కడ ఉన్నారో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, వారి ఇంట్లో పనిచేసే మనుషులు కూడా దీంట్లో ఉన్నారని చెప్పని మాకు విశ్వసనీయ సమాచారం. పోలీసు వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున. ఈ హత్య రాజకీయాలు కనుక మీరు వెంటనే కనుక ఆపకపోయినట్లయితే ఇది పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని చెప్పని ఈ సందర్భంగా పోలీసు వారికి కూడా మేము హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నాం. ఎందుకనంటే ఈ రోజున ఈ దాడి మనం తీవ్రంగా ఖండించాల్సిన ఉంది. ప్రజాస్వామ్యంలో దాడుల సంస్కృతి కరెక్టే కాదు. కావలలో ఇటువంటి సంస్కృతి ఏ రోజున లేదు. ప్రశాంతమైనటువంటి కావలని ఈ రోజున గూండాలతోనూ ఈ రకంగా హత్య రాజకీయాలతో ఏదో చేద్దామనే తలంపుతో చేసినటువంటి ఈ ప్రయత్నం విఫలమైందని మేము ఒక రకంగా సంతోషపడాలో, ఒక రకంగా ఇటువంటి సంస్కృతిని తీసుకొచ్చినందుకు బాధపడాలో కూడా కావల పట్టణ ప్రజలు అందరి తరఫున కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇమీడియట్లీగా ఈ దాడికి పాల్పడిన వారిని మీరు కొంతమందిని అరెస్ట్ చేశారని తెలిసింది. అదేవిధంగా ఈ దాడి వెనక కుట్ర ఎవరైతే చేశారో వారిని కూడా అరెస్ట్ చేయాలని చెప్పని కావలి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు జలదంకి మండలం అన్నవరం గ్రామంలో ఊరు రాఘవేంద్ర క్రషర్ దగ్గర జరిగిన ఉద్దాంతం అందరూ కూడా చూసుంటారు. కావలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇది ప్రతాప్ రెడ్డి గారికి ఈ క్రిమినల్ చేష్టాలు ఆయన డిఎన్ఏలోనే ఉన్నాయి. ఎందుకంటే ఆయన కావలి రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి మొత్తం విధ్వంసాలు, దౌర్జన్యాలు, కొట్లాట్లు, క్రిమినల్ రాజకీయాలు తప్పితే ఆయన ఏమీ చేయటం లే. ఎందుకంటే 2014లో వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేపట్టిన కార్యక్రమాలు ఒకటి చూడండి. ఎందుకంటే ప్రతాప్ రెడ్డి గారి మీద మాకేం కక్ష లేదు. ఒకసారి ఆయన చేసిన మరొకసారి మీ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మా నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తాం. ఆయన ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం చేయించాడు, పైలాను పగలగొట్టించాడు. అలాగే ఆ రోజు వాళ్ళ పార్టీలో ఆయన గెలుపు కోసం పనిచేసిన ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి మీద ఆర్ఎంబీ గెస్ట్ హౌస్లో అతను అనుచరుల చేత దాడి చేయించడం జరిగింది. అలాగే కొంతమంది విలేకరుల మీద కూడా దాడులు చేయించి వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు బనాయించడం జరిగింది. ఈరోజు అదేవిధంగా కావలి శాసనసభ్యుడు ఆయన కొంత షెడ్యూలు జలదంకి మండలానికి కూడా పోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మొన్న చోడవరంలో ఆయన తోట సందర్శించి వచ్చాడు. ఈరోజు విజయవాడ అర్జెంటు పని మీద వెళ్ళి ఆయన 2 గంటలకల్లా అన్నవరం క్వారీ విజిట్కి వస్తానని చెప్పి వాళ్ళ సిబ్బందికి తెలియజేయడం జరిగింది. అదే సమయంలో వీళ్ళు డ్రోన్లు తీసుకెళ్ళి ఆ క్వారీ మీద, క్రషర్ మీద ఎగరేయటం, అలాగే వాళ్ళ దగ్గర మారణాయుధాలు దొరకటం, ఇవన్నీ కూడా ప్రతాప్ రెడ్డి గారు చేయించాడని చెప్పి వాళ్ళు పోలీసుకు వాన్మూలం ఇవ్వటం, ఇవన్నీ ఏంది అసలు? ఇది ఇటువంటి కావల్లో చాలామంది శాసనసభ్యులు పనిచేశారు. ఇటువంటి వ్యక్తి 10 సంవత్సరాలు కావలి ప్రజలు ఇటువంటి వ్యక్తిని ఎన్నుకున్నారా అని చెప్పి ప్రజలు సిగ్గుపడుతూ ఉన్నారు. కృష్ణారెడ్డి గారు అవినీతికి పాల్పడకుండా తన శక్తికి మించినట్టుగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి కోసం వ్యాపారాలు కూడా పక్కన పెట్టి నిరంతరం పనిచేస్తున్న నాయకుడు మా శాసనసభ్యుడు కృష్ణారెడ్డి గారు. ఈరోజు ఈ హత్యా ప్రయత్నం కానివ్వండి, ఆ డోన్ ఎగరేయటం కానీ నేను ఏం చేయాలనుకుంటున్నాం కావలి నియోజకవర్గాన్ని ఈ అభివృద్ధి బాట నుంచి ఆయన ఆలోచనలన్నీ కూడా కృష్ణారెడ్డి గారి ఆలోచనలు ఈ దుశ్చర్యల ద్వారా ప్రతాప్ రెడ్డి గారు దాన్ని డైవర్ట్ చేయడానికి అంతా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాడు. ప్రతాప్ రెడ్డి గారి మీద
హత్యా ప్రయత్నం కేసు కట్టి తక్షణమే ప్రతాప్ రెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పి ఈ కావలి డిఎస్పీ గారికి జల్లింగ పోలీస్ సిబ్బందికి మా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మేము అనుకుంటే ప్రతాప్ రెడ్డి గారు నువ్వు చేసే ఈ పనులకి మా తెలుగుదేశం పార్టీ క్యాడరు కృష్ణారెడ్డి గారి అభిమానులు అనుకుంటే కావల్లో అడుగు కూడా పెట్టవు. నువ్వు గుర్తుపెట్టుకో, మీరు మా అమ్మందరినీ ఇబ్బందులు పాలు చేసావు, కానీ మేము ఎవరు కూడా మీకు ఎటువంటి ఇబ్బంది కలగజేయట్లా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అది కాదు. కానీ రౌడీజం మీద, దౌర్జన్యాల మీద, కుట్రల మీద, కుతంత్రాల మీద పుట్టిన పార్టీలో నువ్వు పనిచేస్తున్నావు. ఇది మంచి పద్ధతి కాదు. ఇటువంటి వ్యక్తి దుశ్చర్యలు కావలి నియోజక ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కావలి నియోజకవర్గాన్ని ఎంతోమంది శాసనసభ్యులు పరిపాలించున్నారు. మరి ఏ శాసనసభ్యులు చేయని దుశ్చర్య మన మాజీ శాసనసభ్యులు చేస్తున్నారు. ఈరోజు ఇందాకే మాకు తెలిసిన విషయం, కావలి మాజీ శాసనసభ్యులు ఇంటి ముందు రోడ్డు వేయలేక అది ఇప్పుడు శాసనసభ్యులు మా కృష్ణారెడ్డి గారు వేసినందువల్ల చూడలేకనా, లేకపోతే తుమ్మలపెంట రోడ్డు అధోగతి పాలైనందుకు ఇప్పుడు తుమ్మలపెంట రోడ్డు వేసినందుకు చూడలేకపోతున్నారా, మరి ఏం చేస్తున్నారని చెప్పని, ఏం చేయాలనుకుంటున్నారని చెప్పని మాజీ శాసనసభ్యులు ప్రతాప్ రెడ్డి గారు మాకు అర్థం కావట్లా. ఇది తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ, తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షులు గుత్తికొండ కృష్ణరావు గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఈ దుశ్చర్యని ఖండిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఎంతోమంది శాసనసభ్యులు మంచి పనులు చేస్తూ ఉన్నారు, కానీ ఇట్లాంటి అరాచకాలకి ఎవరు ఏ శాసనసభ్యులు చేయాల. మరి ఎందుకని, ఏం చూడలేక ఓర్వలేక మరి ఇట్లనా ప్రజాస్వామ్యం ఎట్టబోతుందో ఎవరికి అర్థం కావట్లేదు. ఇది ప్రభుత్వానికి మేము తీర్పు ఇస్తామని చెప్పని తెలియజేస్తూ, ఇది ప్రభుత్వం ఖండిస్తుందని చెప్పని కూడా మేము తెలియజేస్తున్నాం.